ప్రేమగల దేవా, సర్వశక్తివంతురా, సర్వాధికన తండ్రి, ఉన్నవాడు అనువాడని దేవా స్తోత్రం. రక్షకుడానికి స్తోత్రం. కాచి కాపాడి భద్రపరిచి నీ సన్నిధానంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చిన బట్టి స్తోత్రం. మీరు నైనా ప్రయాణం అంతా కూడా నీ సన్నిధి, నీ కాపుదము తోడి వచ్చిన బట్టి స్తోత్రం. నైనా నీ కృప సాన్నిధ్యం మా మీద చూడి ప్రార్థిస్తున్నా. మమ్మల్ని బలపరచండి. సమస్త మహిమ మీకు చెల్లిస్తున్నా. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ 24వ అధ్యాయము 14వ వచనం. యెహోషువ 14వ అధ్యాయం 24వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారై 15 నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము. ఆమేన్, ఆమేన్. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము. నాతో మాట్లాడండి ప్రభా. ఈ వాక్య కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. మమ్మల్ని మార్చగల దేవుడు మీరు ఒక్కరే. శ్రమలో, ఇబ్బందులు, కష్టాల్లో, నష్టాల్లో తండ్రి, అనారోగ్యములో మమ్మల్ని విడిపించే దేవుడు మీరు ఒక్కడే. నీ వాక్యం సమస్తం చేయగలవు అని నేను నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదము. హల్లెలూయా. అంటే ఇల్లు అంటున్నారు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలని సుమారు 10 లక్షల మందిని నడిపించారు. వీళ్ళు యోర్దాను దాటిన తర్వాత కనానుకు వచ్చేసరికి చాలా మంది విశ్వాసాలు వెనక్కి వెళ్ళిపోయినారు. చాలా మంది భక్తులు కోల్పోయినారు. అనేకమైన అద్భుతాలు చూసి మన్నాను భుజించి ఆయన ఆకాశ వాకిలి తెరిచి హల్లెలూయా. చూడండి, చాలా మంది కనానికి వచ్చేసరికి ఐగుప్తుల నుంచి కనాను చేరే సమయానికి భక్తుని కోల్పోయినారు. హల్లెలూయా. అందుకే యెహోషువ అంటున్నాడు, ప్రియులారా చూడండి, యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల కనుక ప్రభుని ఆరాధించడం కానీ, ప్రభుని సేవించడం కానీ మీకు మీ దృష్టికి కీడుని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలు సేవించుదురో, నేడు మీరు కోరుకునుడి. మీరు ఎవరన్నా సేవింప కోరుకుని నన్ను, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుదము. ఆమేన్, ఆమేన్. వాళ్ళందరూ కూడా దేవుని పెట్టలే. వారు నది యోర్దాను దాటేసరికి వాళ్ళు అంటున్నారంట, దేవుడిని ఆరాధించి దేవుడు పాత అయిపోతాడు. హల్లెలూయా. చాలా మంది మనకు అట్లా ఉంటుంది. ఆదివారం వచ్చి ఏంద్ర ఈ ఆదివారం ఇంట్లో రస్ తీసుకుంటాము, అక్కడ సఫలు కొట్టి భుజాలు అంతా పోస్తుంది. అవును కదా? చెప్పండి, అవునా లేదా? హల్లెలూయా. కానీ యెహోషువ చెప్తున్నారు, ప్రియులారా, యెహోషువ చెప్తున్నాడు, మీరు ఎలానా వెళ్ళిపోండి, నేను మాత్రం నా ప్రభుని ఆరాధిస్తాను. నేనును నా ఇంటి అంటే ఒక ఇంటి నాయకుడు ఆయన.
హల్లెలూయా. ఒక ఇంటికి యజమానుడు ఎవరు? పురుషుడు. ఒక ఇంటికి చూడండి, స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషుడు శిరస్సు ఎవరు? క్రీస్తు యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు శిరస్సు ఎవరు? దేవుడు. హల్లెలూయా. అంటే స్త్రీకి పురుషుడు, అంటే స్త్రీకి తల, స్త్రీకి తల పురుషుడు. హల్లెలూయా. అందుకే భర్త చనిపోయిన మండం అంటారు, అంటే మండలేమో శరీరం అంటారు, అర్థం అంటే అందరం చెప్పేది. హల్లెలూయా. చూడండి, స్త్రీకి శిరస్సు తల, తల పురుషుడు. చూడండి, పురుషుడికి శిరస్సు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభుకి శిరస్సు ఎవరంటే ప్రియులారా దేవుడు. అంటే యెహోషువ కుటుంబం చెప్తున్నాడు, ప్రియులారా మీరు ఎలానా వెళ్ళిపోండి, మా బంధువులను సరి, నా అక్క చెల్లెలు సరి, అన్నదమ్ములు సరి, నా తోడపట్టులు సరి, ఎవరన్నా సరి, మీరు దేవుని ఆరాధిస్తారు ఆరాధించరు మీ ఇష్టం. నేనైతే నా ప్రభుని ఆరాధిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనైతే నా ప్రభుని ఆరాధిస్తాను, నేనైతే నా ప్రభుని ఆరాధిస్తాను, మీరు అన్నా వెళ్ళిపోండి. అంటే మీరు కోరుకున్న దేవత మీరు ఆరాధించుకోండి, కానీ నేను నమ్ముతాను, ప్రభుని మాత్రం నమ్ముతున్నాను. ఆమేన్. నేను నమ్ముతున్న దేవుడు యేసుక్రీస్తుని మాత్రమే ఆరాధిస్తున్నాను అని అక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ యెహోషువ చూస్తే ఒక నీతిమంతుడు ఆయన. ఆమేన్. చూడండి, యెహోషువ సామెతలు 3వ అధ్యాయము 33వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. భక్తిహీనులు ఎవరికి? భక్తిహీనుల ఇంటి మీదకి దేవుని శాపం, యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించను. హల్లెలూయా. చూడండి, తల సక్కరంగా ఉంటే దేహం అంతా సక్కరంగా ఉంటుంది. అవునా కదా? తల అంటే ఎవరు? పురుషుడు. అంటే ఇంటికి యజమానుడు. ఇప్పుడు ఎవరిని చూస్తే మీ నాన్న పేరు ఏమంటారా, మీ అమ్మ పేరు అంటారా? తండ్రి అంటే తండ్రి ఇంటికి గుర్తు, నాయకుడు. హల్లెలూయా. తండ్రి నాయకుడు, ఇంటికి యజమానుడు. యజమాని పేరు ఏమి అంటారు? పిల్లలు చూస్తే మీ తండ్రి పేరు ఏమంటారు? యెహోషువ చెప్తున్నాడు, ప్రియులారా నేను, నా భార్య, నా పిల్లలు నా దేవుని తప్ప మరొక దేవుని ఆరాధించను. హల్లెలూయా. నా దేవుని తప్ప వేరొక దేవుని ఆరాధించను. మేమందరూ కూడుకొని, నేను నా ఇంటి వారు అందరూ కూడుకొని, అనగా నేను, నా భార్య, నా పిల్లలు అందరూ కూడుకొని, మా కుటుంబాన్ని కూడుకొని ప్రభుని మాత్రం ఆరాధించదము. ఆమేన్. ప్రభుని మాత్రం ఆరాధించదము. ఏం కాదు దేవుని ఆరాధించటకు అంటే ఆయన నీతి గలవాడు. ఆమేన్. యెహోషువ ఎవరు? దేవుని యందు భయభక్తి కలిగిన వాడు. యెహోషువ దేవుని భయం కలిగిన వ్యక్తి, దేవునితో నడిచిన వ్యక్తి, దేవుని మాటలు లోబడే వ్యక్తి. యెహోషువ కుటుంబము దీవించిన కారణం ఏమంటే యెహోషువ నీతిమంతుడు. గనుక బైబిల్ చెప్తే సామెతలు 3:10 చెప్తే ప్రియులారా చూడండి, భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వచ్చును. అంటే భక్తిహీనులు ఎవరు? దేవుని వెతకలేని వారు. ఆదివారం కూడా ప్రభుని వెతకరు కొంతమంది. హల్లెలూయా. వారి కడుపే ముఖ్యం. వారికి ఏమి? కడుపే ముఖ్యం. అది హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా చూడండి, నీతిమంతున్న వ్యక్తి, క్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తి, యేసుని ఆరాధించకుండా ఒక వ్యక్తి ఆదరణ ఉండడు. ప్రభుని ఆరాధించాలా? ఎందుకంటే దేవుడిచ్చిన స్వేచ్ఛ మనకి, ప్రభు ఇచ్చిన సంపూర్ణ విడుదల మనకి, మన పాపం నుంచి విముక్తి కల్పించి యేసు రక్తముతో కడిగి మనం పవిత్రం చేస్తున్న ఆ గొప్ప దేవుడు యేసు ప్రభు. కనుక యేసు మనం ఇబ్బందుల్లో, ఇరుకులో, అన్నిట్లో మనం కాపాడి ఆయన మన విమోచన కల్పించి నాశక తెగుల నుంచి ఆయన మన అడుగులు స్థిరపరిచి మన బండ మీద నిలిపిన గొప్ప దేవుడు యేసు ప్రభు.
గనుక ఆదివారం ప్రభు దినము, ఆదివారం యేసుని ఆరాధించాలా, వాక్యం వినాలా, శ్రేష్టమైన వాక్యాన్ని విని శ్రేష్టమైన కృపను మనకు నడిపించి ఆయన కృపలో మనం నడవాలా. కనుక ఆదివారం చాలా మంది ప్రభుని వెతకరు. హల్లెలూయా. ఆదివారము వారికి చూడండి, ఒక్క దినం ఆదివారము మందిరాన్ని పోగొట్టుకుంటే ఆ వారం అంతా మీకు సమాధానం ఉండదు మీకు సమాధానం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఆదివారం ఒక వారం తప్పి చూడండి, ఒక వారం మీరు తప్పిపోయి చూడండి ఎక్కడన్నా చర్చికి రాకుండా, ఆ వారం మీకు నెమ్మది ఉండదు, ఆ వారం మీకు నెమ్మది ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే ఆదివారం నీ సంఘం నీకు బలము. సమాజం కూడుకొని చెప్తారు ప్రభు. ఆదివారం కూడుకోవడంలో శక్తి ఉంది. ఆమేన్. కూడుకోవడంలో శక్తి ఉంది. మనం అందరూ కూడుకొని దేవుని ఆరాధించిన బలం ఉంది. మనం ఎప్పుడు కూడుకుంటామో, ఎప్పుడు ఐక్యత కలిసి ఉంటామో, ఐక్యంగా ఎప్పుడు నిలిచి కూర్చొని ఉంటామో, ఐక్యంగా దేవుని ఎప్పుడు మనందరూ ఆరాధిస్తామో అప్పుడు మహిమల దేవుని శక్తి ఉంది. ఆమేన్. మహిమల దేవుని శక్తి, ప్రభు శక్తి మన మీద దిగి వస్తుంది. ఆమేన్. ఐక్యత ఉన్న చోట శక్తి ఉంటుంది. ఆమేన్. ఎక్కడ ఐక్యత ఉందో, ఏ ఇంట్లో భార్య భర్తకు ఐక్యత ఉందో ఆ ఇంట్లో పిల్లలు శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. ఏ ఇంట్లో భార్య భర్త ఐక్యం కలిగి ఉంటారో ఆ ఇంట్లో ధనం తాండమాడుతుంది. హల్లెలూయా. ఏ ఇంట్లో భార్య భర్త సమాధానం లేక భక్తిహీనత ఉన్న ఇల్లు ఆ ఇల్లు నిలవదు. సామెతలు 12 6 7 సామెతలు 12:7 భక్తిహీనులు పాడై. దేవుని భక్తి లేనివారు, వాక్యం లేక, ప్రార్థన లేక, విశ్వాసం లేక, క్రైస్తవ విశ్వాసం కలిగిన వాడు, ఎప్పుడు జయించే శక్తి ఉన్నవాడు, పోరాడి జయించే తత్వం ఉంటుంది, దేవునితో కనిపెట్టే తత్వం ఉంటుంది, ప్రార్థన విశ్వాసం కలిగి ఉంటారు, ప్రభుని ఆరాధించిన శక్తి ఉంది, యేసును మహిమపరిచిన శక్తి ఉంది, ప్రభుని స్తుతించడనే ఒక బలం ఉంది. ఆమేన్. అది యేసుని మాత్రం. హల్లెలూయా. అది యేసు ప్రభుని మాత్రం. యేసుని ఆరాధించలో బలం ఉంది. అన్ని నామాల కన్నా బలమైన నామం యేసుని నామం. హల్లెలూయా. కనుక చూడండి, దేవుని వెతకలేని వారు ఎలా ఉంటారంటే పాడైపోతారంట. అంటే ఎలాగ పాడైపోతారు? ఈ లోకం అంతా మాయ. ఈ లోకం నీకు అందంగా కనిపిస్తుంది. ఈ లోకంలో రోగం ఉంది, ఈ లోకంలో మరణం ఉంది, ఈ లోకంలో శాపం ఉంది, ఈ లోకంలో ఏది కూడా నీకు దీవెనకరంగా లేదు. హల్లెలూయా. కనుక లోకంతో సహవాసం చేసేవాడు, లోకంతో కలిసిపోయేవాడు, క్రైస్తవుడు లోకానికి వేరే ఉంటాడు. క్రైస్తవుడు లోకానికి వేరే జీవిస్తాడు, ప్రత్యేకంగా ఉంటాడంట. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, లోకంలో ఏది అనుకుంటున్నాడో అది దేవుడికి పూజిస్తున్నాడు. హల్లెలూయా. సత్యం తెలియక అసత్యంలో ఉన్నాడు. సత్యం అంటే ప్రభు చెప్తాను నేనే సత్యం అంటున్నాడు. యేసు గురించి చెప్తాను నేనే సత్యం. అప్పుడు సత్యం అంటే అబద్ధం ఉందని అర్థం, అవునా కదా? రెండు సత్యం ఉండదు. మంచి అంటే చెడు ఉందని అర్థం, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, నేనే మార్గం అన్నాడు. అప్పుడు అది ఏదో ఆపోజిట్. నువ్వు పరలోకానికి పోయినా యేసు ప్రభువే మార్గం. నీకు సువార్త మంచి, అది మంచి వాక్యం అన్నాడు. చెడు వాక్యం కూడా ఉందని అర్థం. హల్లెలూయా. అందుకే ప్రియులా చూడండి, భక్తిహీనులు పాడై లేకపోదురు. ఏమవుతారంట? భక్తిమంతులు కాదు, భక్తిహీనులు. అంటే భక్తి దేవుని వెతకలేని వారు. హల్లెలూయా. మందిరానికి రాని వారు. హల్లెలూయా. భక్తి పడు దేవుని వెతుకుతాడు. దేవుని ఆరాధించేవాడు ఎక్కడికి పోయినా దేవుని వెతుకుతాడు అనుకుంటాడు. హల్లెలూయా. చూడండి, భక్తిహీనులు పాడై చెడిపోతారంట. భక్తిహీనులు. ఒక తండ్రి ఒక ఇంట్లో
ఒక కుటుంబంలో దేవుణ్ణి మందిరానికి దర్శించలేని వ్యక్తి పిల్లలు కూడా దర్శించరు. ఒక తండ్రి దేవుని భక్తిగా ఉంటే ఆ ఇంట్లో పిల్లలు కూడా భక్తిగా ఉంటారు. హల్లెలూయా. ఒక తండ్రి భక్తి లేని వాడుగా ఉంటే ఆ పిల్లలు కూడా భక్తి ఉండదు. హల్లెలూయా. మనకి అలవాటు అయిపోతుంది. కొంతమంది ఇంట్లో చూస్తే పొద్దున టీవీ ఆన్ చేసి క్రికెట్ చూస్తూ ఉంటారు. క్రికెట్లు, సినిమాలు. హల్లెలూయా. అలాంటి ఇల్లు దేవుడు చెప్తాడు, అలాంటి ఇల్లు పాడైపోతాడు. ఎలా దేవుని వస్తుందా? ఆ ఇంట్లో తిండి కూడా పడుతుంటుంది. చూడండి, దాని కింద చెప్తున్నాడు, దాని కింద 7వ వచనం, నీతిమంతుల ఇల్లు నిలిచును. నీతిమంతులు ఎవడు భూమి మీద? ఒక ప్రభువే. ప్రభుని వెతికిన వారంతా నీతిమంతులే. ప్రభుని ఆరాధించే వారందరూ కూడా నీతిమంతులే. అని మన తండ్రి మనం నీతిమంతులు బిడ్డలు. మనం ఆమేన్. మన తండ్రిని భక్తి పడదు, మనగా భక్తి పడదు. అవునా కాదా? మన తండ్రి తాగబోతున్నదే మనం కూడా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, కుటుంబం యజమానుడు బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది. పిల్లలు కూడా మంచి భవిష్యత్తు కలిగి ఉంటారు. హల్లెలూయా. ఒక తండ్రి చదువుకునే వారుగా ఉంటే పిల్లలు కూడా చదువుకునే వారుగా ఉంటారు. హల్లెలూయా. ఒక తండ్రి చదువులేని వారుగా ఉంటే ఆ పిల్లలు కూడా చదవరు. మన చదువు విలువ తెలియదు కదా. అవునా కదా? చదువు విలువ తెలియని పిల్లలు చదువుతారా? రేపారా 5వ తరగతి 10వ తరగతి చదివారా ఆ మెకానిక్ సెట్లో ఏడో వార్తలు చదివించేసి మన వార్త డబ్బు వస్తుంట. అవునా కదా? తండ్రి చదువుకున్నాడంటే తాను కష్టపడి చదివినా కూడా పిల్లల్ని చదివిస్తారు. చదువు వాల్యూ తెలిసిన వాళ్ళు. అట్లా పరిశుద్ధంలో ఒక తండ్రి ఎదిగితే తన పిల్లలకు కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆశపడతారు. ఆమేన్. కనుక భక్తిహీన ఉన్నవారు యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటివారు అంటే నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెలు అందరూ కూడా ప్రభుని మాత్రం స్తుతిస్తాం. ఆదివారం ప్రభుని మాత్రం స్తుతిస్తాం. హల్లెలూయా. నా ఇంటి వారు నీకు అర్థం ఉంది. నా ఇంటి వారు అంటే యెహోషువ నీతిమంతుడు. ఆమేన్. చూడండి, ఆదికాండం చూస్తే 6వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఆ రోజుల్లో దేవుడు ఒక మనిషిని సృష్టించిన తర్వాత, ఆదాము తనంతరం తర్వాత నోవాహు మాత్రమే నీతిమంతుడు, కృప కలిగిన వాడు, నీతిమంతుడు భూమి మీద. హల్లెలూయా. నీతిమంతుడు అంట. హల్లెలూయా. నువ్వు నీతిగా ఉంటే నీ కుటుంబం రక్షించబడుతుంది బైబిల్ చెప్తుంది. ఆ రోజు జల ప్రళయం, భయంకరమైన పాపం, భయంకర వ్యభిచారంతో కూడుకుని వాయు వర్ష లేకుండా తిరిగిపోతనముతో తాగుబోతనముతో ఆ పట్టణం దేవుడు ఉగ్రత దిగి వచ్చింది వారి మీదకి. జల సమాధి అయ్యేప్పుడు నోవాహు మాత్రమే రక్షించబడ్డాడు. ఎవరు కూడా నిలబడరు భూమి మీద. హల్లెలూయా. ఒక్క నీతిమంతుని బట్టి ఒక కుటుంబమే రక్షించబడ్డాడు. అంటే ఒక తండ్రి మంచిగా ఉంటే, ఒక తండ్రి నీతిగా ఉంటే ఆ కుటుంబం అంతా రక్షించబడుతుంది బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆ రోజుల్లో నోవాహు మాత్రమే నీతిమంతుడు. ఆ రోజు నోవాహు మాత్రమే దేవుని భయభక్తులైన వాడు. దేవుని ఆయనతో నడిచాడంట నోవాహు. చదివిన ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైను. కృప పొందుకున్నారంటే కృప అంటే కనికరం, దేవుని దయ. ఒక వ్యక్తి దేవుని దయ పొందుకుంటే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదము. మందిరానికి వస్తున్నావు, దేవుని దయ పొందుకున్నావా? ఆయన దయ, ఆయన కనికరం.
అంటే మన క్రియలు చూసి, మన పరిస్థితులు చూసి, మన భయభక్తులు చూసి దేవుడు మన మీద దయ వస్తాడు. దయ. హల్లెలూయా. అందుకే మోషే చూసి అంటున్నాడు, ప్రభు నా ఇల్లు అంతటా నమ్మకమైన వాడు. సంఖ్యాకాండము చదివికి వచ్చాను, అది కనుక వచ్చి చదువు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఉందా? కాలేము చదువు. ಅವನು ನನ್ನ ಮನೆಯಲ್ಲೆಲ್ಲ ನಂಬಿಕಸ್ತನು. మైకేమా వదనమ్మా, మైకేమా. బిడగచ్చు స్వామి. ಅವನು ನನ್ನ ಮನೆಯಲ್ಲೆಲ್ಲ ನಂಬಿಕಸ್ತನು. నమ్మకం మన మనలలో మనలంటే చూడండి. మోషే ప్రభు చెత్త ప్రియులారా, మోషే ప్రభు చెత్త యేసు ప్రభు చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తాం మోషే గురించి. మోషే తన సొంత అక్క, తన అన్నదమ్ములు తన మీద ఆరోపిస్తున్నారు మోషే మంచివాడు కాదని. ప్రభు చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునితో సాక్షి చెప్పాడు, అంత ఈజీయా? మనిషి చెప్పచ్చు, మనం తీసుకొని పొట్టింది పెట్టినా మనకి ఇష్టమని చేస్తే అబ్బా మంచిగా స్వామి. అవునా కదా? అవునా కదా? ఒక కడుపు తిండితనికి మంచాడా అన్న మంచాడు. దేవుని తిరిగి పంచుకెళ్తావా? దేవుని తిరిగి పంచుకు అవుతుందా? ఏమిచ్చి తెచ్చలేదు. అందుకే మీకా కవి చెప్తున్నాడు, ఏమిచ్చింది రుణం తీర్చుకుందాం ప్రభా. ఓ మనుషుడా, దేవుని ఏమడుగుచున్నాడు? కనికరము దయనే కదా. వేలకు పొట్టలిచ్చి దేవుని తృప్తిపరచగలుగుతామా? తృప్తిపరచు. ఆమేన్, ఆమేన్. కనుక చూడండి, ఆయన ఇల్లు అంతటిలో నమ్మకం ఉన్నావా? నీ భక్తిలో నమ్మకం ఉన్నావా? పరిశుద్ధులు యథార్థం ఉన్నావా? నీతిలో యథార్థం ఉన్నావా? యథార్థ జీవిస్తున్నావా? దేవునికి భయభక్తిగా, దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రభు యందు భయభక్తి కలిగి జీవిస్తున్నావా? ఇంకోటి దీవించుకో. ఆమేన్, ఆమేన్. అదే యోషువ నమ్మకమైన, మోషే నమ్మకమైన. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మక దేవునికి నమ్మక జీవించాలి. ఒక భార్య భర్తకు ఎంత నమ్మకం ఉంటుందో, ఒక భర్త భార్యకు ఎంత నమ్మకం ఉంటాడో, దేవునికి కూడా కనిపించలేని దేవునికి ఒక మనిషి ఎలా ఉండాలంటే నమ్మక జీవించాల. నమ్మకం జీవించాలి ప్రభుకి, నమ్మకం. హల్లెలూయా. పాపాన్ని ఎదుర్కొన్న కూడా తన్నేలాగా ఉండాలి. పాపాన్ని కూడా అసహించుకోదు పాపాన్ని. హల్లెలూయా. యెహోషువ చూడండి, నమ్మకం ఉన్న దేవునికి నమ్మకంగా ఉన్నారు. ఆమేన్. నమ్మకున్న వానికి నిండైన దీవెన కలుగు బైబిల్ చెప్తుంది. యెహోవా యందు నమ్మకం ఉన్న వానికి, దేవుని నమ్మిన వానికి నిండైన దీవెన ఉంటుందంట. నిండైన దీవెన. ఆమేన్. కనుక నీతిమంతుడు నోవాహు 6:9 అది కన్నా మారుతుంది. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఎవరంట? నోవాహు నీతిగా ఉన్నవాడు, నీతిగా జీవించేవాడు. దేవునికి నిందారహితుడు ఉంటాడు. దేవుడితో నిందించకూడదు మనం. ఆమేన్, ఆమేన్. అలా ఉండాలి క్రైస్తవులు. హల్లెలూయా. ఏదో 3 రోజులు 4 రోజులు వచ్చి అది కనిపించి ప్రభువా
ప్రభా 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 అంటే ఒరే ఏమన్నా బిడ్డ ఏమురా నాకు అన్నీ ఇవన్నీ ప్రభా నాది ఏమి లేదు పోరాటండి. హల్లెలూయా. చూడండి, ఆ రోజుల్లో నోవాహు ఒక్కడే నీతిమంతుడు, దేవుని యందు నమ్మకం ఉన్నాడు, దేవుని యందు కృప కలిగి ఉన్నాడు, నిందారహితంగా ఉన్నాడు. నిందారహితంగా అతని మీద చిన్న నిందపడలేదు. మనమన్నీ ఏంటంటే మన భక్తి, మన మందులో భక్తి ఉన్నాం, భక్తి లేదండి, మనం కూడా బాగానే ఉన్నాం. కానీ ఒక్క చోట బ్రేక్ అయిపోయింది. ఎక్కడ చెప్పండి? దేవునికి స్తోత్రం. మీరా మాకు చెప్పండి, చెప్పండి చక్కగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్తాం ప్రియులారా, దేవుడు మనం పట్టి అక్కడే పట్టేస్తాం. నిన్ను నన్ను అక్కడ పట్టేస్తాం. నన్ను కారుతో దేవుడు 5 వేస్తున్నాడు, వేసాను వేసాదంట. నేను డీజిల్ పడతాను ముల్బాగులో, నాకు నువ్వు 5 వేస్తాను చెప్తున్నావు ఈరోజు వేస్తాను. హల్లెలూయా. అంటే ఏదో దాచబడి ఉంది, ఏదో ఇది ఇవ్వదని అర్థం. ఆయన గుర్తు చేస్తున్నాడు, జ్ఞాపకం అయ్యి అంటే ఇది ఇస్తే నేను అది ఇస్తాను, నా మాట వింటారా వినడా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మన హృదయం తాకుతున్నప్పుడు టెంకాయ నుండి వెళ్ళిపోతారు. హృదయం టెంకాయ ఇప్పుడు ఎట్ట అవుతుంది? టెంకాయ దేవం వస్తుంది. ఆ అనుభవం ఉంది మనకి. బైబిల్ చదువుకు వస్తాను, బైబిల్ చదువుతాను, వెళ్ళిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫస్ట్ బైబిల్ తీసిన ఒక మాట అన్నాను, నువ్వు అని అడిగిన నేను ధైర్యం పుట్టిస్తాను. సూపర్ వర్డ్. పొద్దున్న 6:30 ఒక్క తీస్తానే టక్కర మాట ఉంది. 2 సమయంలో ఆ అనుభవం రావాలి మనిషికి. 7వ అధ్యాయము 28వ వచనం, 27వ వచనం. నీతో మనవి చేయటకై నీ దాసుడైన నాకు ధైర్యం కలుగును. మాట్లాడు చదువు కళ్ళ చదువు. 27 2 సమయాలు 7వ అధ్యాయము 27వ వచనం. పొద్దున మాట్లాడిన వాక్యం వేసుకొచ్చింది. ఏమంటున్నాడు? నీతో మనవి చేయటకై, ఏమంటా? నీతో మనవి చేయటకై. మనవి అంటే విజ్ఞాపన, ప్రార్థన, అడగటం, ప్రదయపడటం, మనవి చేయడం. నీ దాసునికి ధైర్యం. ఆమేన్. ఎంత అందమైన వర్డ్ చూడండి, ఎంత అందమైన పదం అది. చూడండి, నీతో మనవి చేయడానికి, దేవునితో మనవి చేయాలి, దేవునితో మనవి చేయాలి. అంత ధైర్యం ఉందా నీకు? నీతిమంతులు ధైర్యంగా అడుగుతారు. హల్లెలూయా. చూడండి, నీతో మనవి చేయటకు, నీతో మనవి చేయటకై నీ దాసుడైన నాకు ధైర్యం కలిగిన ప్రభా. నాగనంటున్నాడు దేవునితో. హల్లెలూయా. మన ప్రార్థన ధైర్యం ఉండాలి అడగడానికి. ఒకళ్ళు అడగలగని నాకు రాదు. హల్లెలూయా. ఒకసారి నీతిగా బతికి చూడు. అట్లాంటి దేవుడికి అట్లా. ఆమేన్, ఆమేన్. మీకు తెలియదు, అందుకే ప్రభుని రుచి చూడాలంట. ప్రభుని దేవుని రుచి చూచి తెలుసుకోవాలంట. ఎప్పుడు చూసావా? ఎప్పుడు రుచి చేసి చూస్తున్నావా? దేవుని టేస్ట్ చేస్తున్నావా? ఎప్పుడు టేస్ట్ చేస్తుంది దేవుని? మా అవునా కాదు చెప్పండి, సీరియస్ టేస్ట్ చేస్తున్నా దేవుణ్ణి. దేవుని ఎప్పుడు టేస్ట్ చేయాలంటే అద్భుతం, అది నోట్లో వర్ణించింది. అంత అద్భుతం దేవుని.
ఏదైనా ఒక విషయం మీద ప్రభా ఇది నేను అమ్మాలా, సాయంత్రం అమ్మేస్తారు ప్రభా, సాయంత్రం అమ్మేస్తానే, అది టెస్ట్ చేయడం. హల్లెలూయా. ఏది అనుకుంటున్నావో ఆ కార్యాన్ని విజయాన్ని చూడడమే టెస్ట్. అట్లా కనిపెట్టాలి దేవుని దగ్గర. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నన్ను చేస్తాడు, ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు. ఆ నమ్మకం, ఆ ఫెయిత్, విశ్వాసం, ఆ టేస్ట్ ఉండాలి. ఆ టేస్ట్ చేస్తుంది. అట్లా లెక్కలేని చెప్తాను. నేను ఇదే చోటికి ఒకరోజు ఒక 500 వచ్చినాను, రూపాయలు నా దగ్గర పోవడానికి. మళ్ళీ రిటర్న్ మీద డబ్బులు నా దగ్గర, నమ్మకం వచ్చాను దేవుని మీద. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నీ మీద భారం వేసిపోతున్నా ప్రభాని వచ్చిన. ఆ చర్చి అయిన తర్వాత కూడా ఆ రోజు చూస్తే కానుకలు అంతా 150 రూపాయలు వచ్చినాయి. నన్ను పైన 500 కావాలి. అన్నీ ముంచుకొని కార్ స్టార్ట్ చేసిన, చూస్తే ఫోన్పేలో 2000 వచ్చింది. వాళ్ళ సిస్టర్ ఏదో చేస్తాను. ఏమో పాస్టర్ నాకు మనసు పేరు చేస్తుంది. అది టెస్ట్. ఆమేన్. టెస్ట్ చేయాలి దేవుణ్ణి. అంటే ఎవరు టెస్ట్ చేస్తారు అంటే నమ్మకం ఉన్నవాడు, నమ్మకంగా దేవుని మందిలో కూర్చుంటారే వారు టెస్ట్ చేస్తారు. ఆమేన్, ఆమేన్. అంటే ఇమాజిన్ చేయాలి. ఒక వ్యక్తి ఇమాజిన్ చేయాలి. నేను పడుకునే ఉంటా, ఎవరిని వచ్చేస్తాను ఇంటికి, శంకర్, అంబిక, లేదా మా అత్త, కాంతం, ఏమైనా బంధువులు ఇంటికి వస్తే నేను హాల్లో పడుకుంటా, పాస్టర్ బెడ్రూమ్లో పడుకుంటా, కూతురామా అంత నేను దేవుడితో ఏకాంతం కాబట్టి నేను హాల్లో పడుకుంటా. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా వస్తే వీళ్ళు ఆ పడుకుంటే నేను ఎదురు పడుకుంటా, వాళ్ళు ఆప పడుకుంటాను. నేను ఎట్లా ప్రార్థన చేస్తాను తెలుసుకున్నా, పడుకునే ఉంటా, చేతులు చుట్టూ ఉంటా, ఇమాజిన్ చేస్తాను. దేవా నా దేహాన్ని నీ ఆత్మతో నింపు. ఆ ఫీల్ ఇంటర్నల్ ఫీల్ అట్లా అదిమినట్టు, అట్లా చేతులు కాలంతా బాగా తేలిపోయినట్టు ఉంటుంది. అది పవర్. అంటే దేవుని ఇమాజిన్ చేయడం, ఆయన ఆహ్వానించడం, ఆయన ఆత్మతో మనము ప్రేరేపించడం. అది టెస్ట్ నేను ఎన్నో చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, నీతి ఉన్న మీదకి ఆత్మ వాడుతుంది, నీతి ఉన్న వారికి. హల్లెలూయా. మరి చూడండి, నీతిగా ఎలా ఉండాలి? నీతిగా ఎలా ఉండాలా చెప్పండి. నీతిగా ఎలా ఉండాలి? మనం కూడా అనుకుంటాము, ఈరోజు ప్రభా నేను బూతులే మాట్లాడుకుంటా, ప్రభా నా నోటి కత్తి తీస్తే బూతులు వస్తాయి. హల్లెలూయా. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది అలా ఉంటారు. పౌలు చెప్తాడు, మంచి చేయాలని ఉంది, చేయలేదు, మారాలని అనుకుంటున్నాను, మారలేకపోతున్నాను. అంటే మీరు చెడవలు కాదు, మంచి చేయాలంది మీకు, మంచి రాను. హల్లెలూయా. చాలా మాటలు మాట్లాడకూడదు అనుకుంటున్నాము, వచ్చేస్తాం అట్లా కదా. మార్చి పెట్టినా గుట్లేసుకొని వచ్చేస్తాం. హల్లెలూయా. మనుషుల పాపం నెట్టేది నీ నాలుగు, నీ కన్ను నీ నాలుగును కాపాడుకుంటే ఈ దేహం అంతా పరిశుభ్రం. హల్లెలూయా. నాలుక చాలా భయంకరం. నువ్వు దీవించడానికి ఆశ్రయించడానికి కారణము నాలుకే. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. మనుషులు మనుషులు 11 నోట పడినది మనసుని అపవిత్రపరచదు. పడినందు నోట్లో పడడం అంటే మటను, చికెను, నన్ను చూడండి, సంగటి, అన్నము, చపాతీ, పూరి, ఇది పడితే అపవిత్రం కాదు. పడేడు చెప్తాను బాపున్నారు, అయ్యో మేము నాన్ వెజ్ తినం,
మేము వెజిటేరియన్స్. మేము వెజిటేరియన్స్. అందువల్ల నువ్వు నాశనం కావని బైబిల్ చెప్తుంది. చూడండి, నోట పడినది మనుషుని అపవిత్రపరచదు. పంది మాస్ తప్ప అన్నీ తినొచ్చు. బైబిల్ చెప్తుంది పంది మాస్ తింటే లైఫ్లో గిట్టని కాలేవుగా. పంది తింటే ఎందుకు దేవుడు పంది తినొద్దంటే దానికి ఒక అర్థం ఉంది. ఆ ఫారిన్ చూడండి, అది కూడా ఆంధ్రాలో వీళ్ళు గోవా పోయిందంట. ఇద్దరు ఫ్యామిలీలు గోవాకి, భార్య భర్తలు ఇద్దరు ఫ్యామిలీలో గోవా పోయి నలుగురు తాగిందంట బాగా. ఇద్దరు దా ఫ్రెండ్స్ ఇద్దరు తాగినారంట. తాగి వాళ్ళు ఇద్దరు ఒప్పందం వచ్చినారు. ఏం ఒప్పందమా? నా భార్యతో 10 ఏళ్ళు కాపురం చేసి బోరింగ్ కాదు, నీ భార్యను పంపించు, నా భార్యను పంపిస్తాను. ఆంధ్ర జరిగింది. ఆమె కూడా తాగమని చెప్పి అమ్మాయి భార్యను తాగిపించి, భార్య చెప్తుంది ఇట్లా చేస్తాడు నాకు అనుమానం వచ్చింది రాత్రి నాకు అని. అది పెద్ద డిబేట్ అయింది. అందుకే దేవుడు పంది మాస్ తినద్దంటే, పంది మాస్ తినేవానికి ఆ బుద్ధి వస్తుంది. హల్లెలూయా. ఒక్కొక్క 4 కుక్కలు వస్తాయి ఒక్కొక్క దగ్గర. ఒక పంది ఉంటే 4 పందులు వస్తాయి. ఈ పందిపై 3 తీసుకొస్తుంది. ఈ పంది బాగుంది రాని. హల్లెలూయా. అంటే తన స్వభావము పంది స్వభావం, అలాంటి స్వభావం అంట. అందుకు పంది మాకు తినకూడదని దేవుడు గర్తిస్తాడు. అందుకే ముస్లిమ్స్లు క్రైస్తవులు తినరు. ముస్లింలు తాకత, దానికి అట్టి గుణం ఉంది. దేవుడు ఊరికే చెప్పలే నీకు ఇది తినాలా ఇది తినకూడదు. దేవుడు ఊరికే పందాక చెప్తారు. ఏమైనా పన్నెండు కూడా దానిలో మర్మమైన విశేషాలు ఉంది. పొలుసు చేప తినకూడదు అంటే పొలుసు లేని చేపను తినకూడదు అంటే, పొలుసు లేని చేప తినే వాడికి కష్టం వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు. పొలుసుల చేప ఏం చేస్తుంది? రకమైన చేప ఏదైనా నీళ్ళు ఎదురు వచ్చినా అల్లలు వచ్చినా ఈదుకొని పోతుంది. అంత పోరాట శక్తి ఉంటుంది. పొలుసు లేని చేప ఈదుతుందా? పట్టుకొని పొలుస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది భక్తి పోరాటం లేని వాడు 24 చదివింది సామెతలు. సామెత ఇక్కడికి వచ్చింది, మత్తయికి వచ్చింది చదివి. సామెత 24 అధ్యాయం 10వ వచనం చూడండి సార్. శ్రమ దినమున ఏమంట? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని అవదు. శ్రమ దినమున దాన్ని ఎదిరించే శక్తి కావాలా? దాన్ని ఎదిరించే శక్తి కావాలంట. హల్లెలూయా. కొంతమంది కృంగిపోతారు. అయ్యో నా వల్ల కాదు అంటే చేత కాని వాడవద్దు అంటుంది బైబిల్. అందుకే పొలుసున్న చేపల్ని, పొలుసు లేని చేపలు తినకూడదని దేవుడు చెప్పినాడు. దానికి ఈదే శక్తి లేదు. దేవుడు పిరికితనం ఇవ్వలే మనకి, ధైర్యం ఆత్మనిచ్చాడు. ఆమేన్. అందుకే శ్రమదనం కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవద్దు. అందుకే ఆ చేప తినవద్దు. తింటే ఏమవుతుందంటే, తింటే నువ్వు పోరాడే శక్తి లేదు నీకు. భార్య కూడా కొడుతుంది దోసకంటితో పరుపుతో, టెంకాయ పరుపు తిప్పి కొడుతుంది భార్య. హల్లెలూయా, హల్లెలూయా. అందులో దేవుడు ఒక అర్థం ఉంది. దేవుడు చెప్పేదాన్ని ఒక మర్మం ఉంటుంది. అందుకు పంది మనసు తింటే ఆ స్వభావం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, మనము నీతిమంతులుగా ఏమంట చూడండి, నోట్ల పని ఏది కూడా అపవిత్రపరచదు. ఇలా తినడం వలన అది బాహ్య రూపంగా వచ్చేస్తుంది బయటికి. కానీ ఇలా రావడమే, నువ్వు వాటికి ముక్కు ముసుకు ఎందుకు రోగం వస్తున్న అర్థం. ఇట్లా వస్తే ప్రాబ్లం లేదు, ఇట్లా వస్తే ప్రాబ్లం లేదు.
అది బాహ్య రూపంగా బయటకు వెళ్ళిపోతుంది. దేవుడు చెప్తున్నాడు ఇలా రావడమే. ఇలా ఏమొస్తుంది? మాటలు, కోపము, శాపము, చెప్పండి ఇంకా బుద్ధులు. దీనివల్ల ఏమి కష్టం. హల్లెలూయా. అందుకే నీతిగా బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు. నీతిగా బ్రతకాల. నీతిగా. నీతి అంటే ఏమి? నీతి అంటే ఏమి? నోరు మూసుకోండి. నీతి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి 15:9 చెప్తుంది పిల్లారా. మత్తయి 15:9 చెప్తుంది, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. నీ హృదయం నిన్నదే పెదవులు మాట్లాడుతుందని బైబిల్ చెప్తుంది. ఆరాధించకపోతే మంచిగా హృదయంతో నుంచి రావాలి. శక్తి ఆత్మను వర్ణించి పాటలు పాడాలి. హల్లెలూయా. లోపలించి రావాలి. పెదవులు మనసు ఒకటి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకే నోట నుండి వచ్చినది ఏది మనస్సుని అపవిత్రపరచును అని వార్త చెప్పాను. నోట నుండి వచ్చేది అపవిత్రపరుస్తుంది. ఇట్లా కాదు. నువ్వు ఎంత నీట్ తింటున్నావు, ఇట్లా కడుకో, ఇట్లా కడిగి శుభ్రంగా ఉండాల. హల్లెలూయా. దాన్ని కడిగి దీన్ని కడిగి, హల్లెలూయా, బియ్యాన్ని 5 సార్లు కడిగి, టమాటా కడిగి, టమాటా పసుపు వేసి, మా అత్త వచ్చేది ఏదైనా తీసుకొస్తే చేపలు పసుపు వేసి ఉప్పు వేసి రుట్టి ఇటు కడిగి అట్ట కడిగి ఇటు కడిగి చెప్పండి. ఇది కడుక్కోవాలి. వాక్యంతో, దేవుని వాక్యముతో శుభ్రపరచుకోవాలి. మనిషి నీతిగా బతకాలా. దేవుని చూసిపోయిన వారం అన్నాను. ప్రభు మందిరానికి వచ్చిన తర్వాత సైతాన్ అంటుంది, దైవ పరిశుద్ధుడా, వణికిపోతుంది ఆయన చూసి. యేసు ప్రభువుని చూసి ఎందుకు భయపడుతుంది అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. నీతిగా బతికి చూడు. ఈ రోగం ఇంట్లో వస్తున్నాను చూడు, ఈ పిల్లి, ఈ కోతి, ఈ స్నేక్ వస్తుందా నీ కళ్ళ, నీ వాకిల వల్ల భయం. నీతిమంతుడు ఎలా ఉంటాడు? నీతిమంతుడు ఎలా ఉంటాడు? సామెత 28:1. సామెత 28:1. నీతిమంతుడు ఎలా ఉంటాడు? త్వరగా నీతిమంతుడు, నీతిమంతుడు అందమైన మాట. అల్లెలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం వలె ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె. తప్పు చేయడం భయం ఎందుకు మనకి? అవునా కదా? పాపం చేసేవాళ్ళు చూడండి, ధైర్యంగా మాట్లాడవచ్చు. నలుగులోకి వచ్చి పాపం ఉన్నవాడు, పాపంతో జీవించేవాడు, చీకట్లో ఉన్నవాడు వెలుగులోకి రారు. భయం వెలుగు వస్తే భయం. హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తూ పిల్లారా, నీతిమంతుడు సింహం వలె ఉంటున్నాడు. సింహం వలె ఉంటాడు, సింహం లాగా. భయం. హల్లెలూయా. అందుకే నీ నాలుగు, నీ కన్ను కాపాడుకో. నీ దేహానికి కన్నే, ఈ దేహాన్ని మొత్తం వెలుగులో నడిపించేది కన్నే. హల్లెలూయా. ఈ కన్ను పాడైపోతే, ఈ కన్ను చెడిపోతే ఈ దేహం అంతా చీకటిపోతుంది. హల్లెలూయా. అందుకే చూడండి, ఫిలిస్తీయులు సంసోను ఫిలిస్తీయులతో సహవాసం చేస్తాడు. ఇశ్రాయేలు న్యాయాధిపతి, నాశనం చేయబడిన వ్యక్తి. ఈ వ్యక్తి బలశాలి, యెహోవా ఆత్మ బలంగా దిగిన వ్యక్తి, దవడ ఎముకలతో వేడమని చెప్పిన వాడు. అట్లాంటి వాడు పోయి ఒక స్త్రీతో సహవాసం చేసి బలను పోగొట్టుకున్నాడు. మన బలము వెంట్రుకలో ఉంది. నా జీరో చేయబడిన వ్యక్తి, నా జోరు చేయబడిన వ్యక్తి మాయలు పడిపోయినాడు. నీ బలం దేంట్లో చెప్పేయా? 3 సార్లు అబద్ధం చెప్తావు, నువ్వు నన్ను ప్రేమించలేదు, నాదే నువ్వు అబద్ధం చెప్తావు. ఎవరైనా నా ఇంటిలో ఉందన్నాడు.
చిన్నగా మా రాత్రి కటింగ్ చేసాను పిలిపించింది, కటింగ్ చేసేస్తాను. శత్రువు వచ్చారు, యాడు నేను జిమ్ముకుంటే కదా ఎందుకు లేదు, బలం పోయింది. బలం పోయిన వాళ్ళు ఏం చేస్తారు? బలం పోయిన వాళ్ళు ఏం చేస్తారు? పట్టుకొని పోయి స్తంభాన్ని కట్టి కన్ను కూడా తీసేస్తారు. ఎందుకు? అపవాది నీ కన్ను మీద దాడి చేస్తారు తెలుసునా? నీ కన్ను మీద దాడి చేస్తారు తెలుసునా? నీ కన్ను పాపంలో తోస్తాను తెలుసునా? యేసు మహిమను చూడకూడదని. ఆమేన్, ఆమేన్. ఎందుకో? యేసు మహిమను చూడకూడదని, యేసు పరిశుద్ధిని చూడకూడదని, పరలోకం చూడకుండా, రక్షణ తెలియకుండా, ఆయన విడుదల తెలియకుండా నీ కంటిని గుడ్డివాడుగా చేస్తాడు. అది సైతాన్ ప్లాన్. హల్లెలూయా. మనకు చూడండి ఈ వాట్సాప్లు, హల్లెలూయా, ఈ స్టేటస్లు, అట్లా రీల్స్, హల్లెలూయా. అంటే గుడ్డివాడు చేస్తున్న అర్థం త్వరలో నీ కన్ను పోతుంది అర్థం. త్వరలో నీ కన్ను పోతుంది అంటే శరీర కన్ను కాదు, ఆత్మీయ కన్ను పూడుస్తుంది. గుడ్డివాడు దారి చూపిస్తాడా? గుడ్డివాడు దారి చూపిస్తాడా? 10 మంది కన్నికలు పోయినారంట ప్రియులారా, 10 మంది కన్నికలు పోయినారంట. అందరూ దీపం ఎత్తుకుపోయినారంట. అందులో 5 మంది దీపాలు ఆరిపోయినారంట. 5 మంది దీపాలు ఆరిపోయినారు. ప్రభు రావడానికి ఆలస్యమైందంట. మెలుగుకున్నవారు 5 మంది లేచి వెళ్ళిపోయినారంట. త్వరలో తలుపు తట్టు వెళ్ళిపోయినారు. 5 మంది పోలేదంట. కారణం అంటే వాళ్ళ దీపం మారిపోయింది. వచ్చినప్పుడు 10 మంది దీపం వెలుగుతూనే వచ్చింది. బాగుందండి. వచ్చేప్పుడు 10 మంది కన్నికుడు దీపము వెలుగుతూనే ఉంటుంది. కన్నిక అంటే సంఘం. హల్లెలూయా. 10 మంది దీపాలు వెలుగుతూనే ఉంటుంది. 5 మంది దీపం మారిపోయింది. 5 మంది దీపం వెలుగుతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. 5 మంది చీకటి ఉంది. ఎక్కడ అమ్ముతారు దీపము? నూనె ఎక్కడ అమ్ముతారు? హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీతి చూడండి, నోవాహు నీతిగా ఉన్నారు కనుక నాశనాన్ని గురించి, నాశనం లేని వానికి నోవాహుకు దేవుడు చెప్పాడు. ఆ రోజులో ఒక్కడే నీతిమంతుడు నోవాహు. ఎంతో వేల మంది, లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఆ రోజుల్లో ఒక 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు అనుకోండి, ఒక 6 లక్షల ప్రజలు ఉన్నారు అనుకోండి. 6 లక్షల మందిలో నోవాహు ఒక్కడే భక్తిపరుడు. నోవాహు భార్య లేదు. హలో, నోవాహు భార్య భక్తిపరుడు కాదు. నోవాహుకు 3 కుమారులు, వాళ్ళు భక్తిపరులు కాదు. నోవాహుకు 3 కోడలు, వాళ్ళు కూడా భక్తిపరులు కాదు. మరి నోవాహును బట్టి దేవుడు ఆ 7 మందిని కూడా దేవుడు రక్షించాడు. 2 పేతురు 2వ అధ్యాయం త్వరగా 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయం వచ్చును. హల్లెలూయా. ఆ రోజు జలప్రళయం మొట్టమొదటి కోత చెప్పుడు, మొట్టమొదటి కోత వచ్చినప్పుడు పిల్లరా చూడండి, వారి మీదకి జలప్రళయం వస్తుందంట. వస్తే చూడండి, జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడు. అందరూ పోయినారు, నోవాహు కుటుంబం తప్ప. ప్రళయం వస్తుంది, ప్రళయం రాదనుకోవద్దు. ఈ సంవత్సరమే సగం లేసిపోతుంది ప్రపంచంలో. ఈ సంవత్సరము సగం లేస్తుంది. హల్లెలూయా. యుద్ధం మా పక్క, ఇస్రాయేల్, రష్యా, చైనా, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. శాంతిగా ఉన్నట్టే ఉంటుంది. బైబిల్ చెప్తుంది, ఎహెచ్కేల్ చెప్తుంది. నెమ్మదిగా ఉంటుంటే గట్టికి గొడవ వచ్చేస్తుంది. ఇరాక్ చూడు, ఎర్ర సముద్రం లోపలే పోయినా అంటాడు. సముద్రం లోపలే పోయినా అంటాడు. అంటే ప్రశ్న వేదంతో ఉంది ప్రపంచం. ప్రశ్న వేదన ఈరోజు రేపు ఉంది. కానీ ఇదన్నీ నాశనం అయిపోతుంది. రోజు నాశనం అయినప్పుడు నీకు నాశనం ఉండకూడదు. నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావు, నీకు నాశనం ఉండకూడదు. ఆ రోజు నాశనం ఉన్నది. జలప్రళయం ఉన్నప్పుడు నాశనం ఉన్నది. నోవాహు కుటుంబం నాశనం కాలేదే, ఒక నోవాహుని తప్ప.
7 మంది దేవుడు రక్షించాడు. బైబిల్ చెప్తాను. చదవండి కాళ్ళ చదువు. త్వరగా ఓదమ్మా, కన్నడ ఓదు. 2 Pétero 2వ అధ్యాయం 5వ వచనం. మైకిల్ చెప్తాను తల్లి. ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಮಂದಿರವಾಗಲಿಕ್ಕೆ ಕಟ್ಟಲ್ಪಡುತ್ತಾ ಇದ್ದೀರಿ ಮತ್ತು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ದೇವರಿಗೆ ಸಮರ್ಪಕವಾಗಿ. ಇಲ್ಲಿ ನೋಡಮ್ಮಿ, 2 Pétero 2వ అధ్యాయం 5వ వచనం. ಅದನ್ನು ಭಕ್ತಿಹೀನರಾದ ಪುರಾತನರ ಲೋಕವನ್ನು ಸುಮ್ಮನೆ ಬಿಡದೆ ಅವರ ಮೇಲೆ ಜಲಪ್ರಳಯವನ್ನು ಬರಮಾಡಿದನು. ಆದರೆ ಸುನೀತಿಯನ್ನು ಸಾರುವವನಾಗಿದ್ದನು ನೋವಾಹನನ್ನು ಅವನೊಂದಿಗೆ ಬೇರೆ 7 ಮಂದಿಯನ್ನು ಉಳಿಸಿದನು. హల్లెలూయా. నోవాహుడు భక్తి, నోవాహు కుటుంబము, ఆ కుటుంబం నోవాహు ఒక్కడే భక్తిపరుడు. మీది ఎవరు భక్తి లేదు, భార్యకు లేదు, పిల్లలకు లేదు, ఎవరికి లేదు. కానీ తలను చూసి భార్యను పిల్లల్ని దేవుడు రక్షించాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నోవాహు ఒక్కడే, చూడండి, నోవాహు ఒక్కడే ఏం ప్రకటించాడంట? నీతిని ప్రకటించాడు, నీతిని నమ్మాడు, దేవునితో నడిచాడు. దేవునితో నడిస్తే నీ కుటుంబం బాగుపడుతుంది. ఆమేన్. మనం ఎట్లా నాశనం అయిపోయినాం, మన బిడ్డలన్నా బాగుందని కోరుకో. ఆమేన్ హల్లెలూయా. బిడ్డలను చేయొద్దు, రత్నమ్మ ఎత్తి చేయి, బిడ్డలను మా చేయొద్దు. ఎందుకంటే మనం ఎట్లా పాడైపోయినాం, మన బిడ్డలు మనలో బాగుండాలి. ఆమేన్. ఎందుకు తెలుసునా? మనల్ని బట్టి మన బిడ్డలు దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. మనం నీతిగా ఉంటే, దేవుని భయభక్తిగా ఉంటే మన పిల్లలు బాగుంటారు. హల్లెలూయా. మనము దొంగ పని చేసుకుని, పాప పని చేసుకుని మనం ఉంటే మన బిడ్డ నాశనం ఉంటుంది. చూడండి, సౌలు, నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు, సౌలు తండ్రి భాగ్యవంతుడు అంట, అంటే ధనవంతుడు. సౌలు తండ్రి మంచివాడే. సౌలు వాళ్ళ నాయన మంచివాడు. సౌలు మొట్టమొదటి ఇశ్రాయేలుకు రాజు, రాజు. సౌలు చేసిన తప్పు వలన సౌలు పేరు తాగలే, వెనక ఉంచుకోలే, వ్యభిచారం చేయలే, దేవుని మాట వినలేదు, దేవుడు చేయవద్దని చేశాడు. 14 సౌలు కొడుకు బాగానే ఉన్నాడు, యోనాతాను, యువరాజు కొడుకు ఒక పూట తిండి గెతిలేదు. హల్లెలూయా. అలా అయిపోతుంది మన మనసు. మనం నీతిగా ఉంటే, మన దేవుని భయభక్తి కలిగి ఉంటే, మన ప్రభు సన్నిధిలో నమ్మకం ఉంటే మన బిడ్డలు దీవించబడతారు. మనం తప్పు చేస్తే, మన పాపం చేస్తే నీతో ఏం కాదు, నువ్వు చేస్తావు, వెళ్ళిపోతావు, మట్టికి వెళ్ళిపోతావు. నీలోంచి వచ్చి చూసినావా, అక్కడ పడతాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. సౌలు మంచివాడే, దేవుని మాట వినకుండా పది వ్యామోహంతో, అహముతో, గర్వంతో విడదీయాడు దేవుని మాట వినకుండా. సౌలు మనవుడు ఒక పూట తిండి గెత్తింది, ఒక్క పూట తిండి కుంటోడు, ఒక పూట తిండి లేదు. హల్లెలూయా. కష్టానికి కారణం ఏంటో, దేవునికి విరోధం చేస్తే మన జీవితంలో కష్టాలు వస్తుంది. కానీ నోవాహు నీతిగా ఉందని కనుక నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడినాడు. అందుకే నీతిమంతుని నివాస స్థలము ఆశీర్వదించబడును. ఆమేన్. నీతిగా నమ్మకం మనం ఉంటే దేవుని మందిరములో ఆశీర్వదించబడతాము. ఆమేన్. కనుక భక్తిహీనులు పాడై లేకపోతే, హల్లెలూయా, భక్తిహీనులు ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుంది? శాపం. హల్లెలూయా. అందుకే కీర్తన 1వ అధ్యాయం చెప్తుంది, చదవండి. దుష్టుని సహవాసం చెయ్యక, పాపల మార్గం నిలవక, అపహాసం కూర్చున్న చోట, అపహాసం నుంచుకున్న చోట నిలుచకుండా, దివారాత్రము
ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆమేన్. ధన్యుడు అంటే బైబిల్ వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. అతడు నీటి కాలువల యాన నాటబడి తన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతను చేయనంతయు హల్లెలూయా. పిల్లిని పెడితే బంగారమే. హల్లెలూయా. పిల్లిని పెట్టిన బంగారం, మట్టిని పెట్టిన బంగారం. అబ్బా నా అదృష్టం భలే ఉందిరా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏది పెట్టినా బంగారమే. ఆమేన్. ఆమేన్. దేవుడు దీవిస్తే ఏదో వచ్చి మనకు గుద్దినా కూడా తప్పించుకున్నాను. హల్లెలూయా. ఎందుకు తెలిసిన దేవుడు మనకు తోడుగా ఉంటే జరిగేది అదే. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ప్రియులారా, మనము దుష్టుని సహవాసం చేయకూడదు. దుష్టునికి భక్తిహీనుడికి సమాధానం ఉండదు. హల్లెలూయా. దుష్టుని సహవాసం చెయ్యక, పాపుల మార్గం నిలవక, అపహాసులున్న చోట అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా అంటే దేవుడి గ్రంథాన్ని అనగా పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు, బైబిల్ చదివేవాడు, ఆ వాక్యం నెమరేసుకునేవాడు, వాడు ధ్యానించేవాడు. వాడు ఎట్లుంటాడంటే నీటి కాలువ ఏమన్నా నాటబడి తన కాలమందు హల్లెలూయా ఆకు వాడక. నీటి కాలువ వార ఉంటే నీళ్ళు పుస్తకాలు ఉంటే చెట్టు ఎండిపోతుందా? ఎండదు. అంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. తాను చేయనంతయు ఆమేన్. నీతిమంతుడు పాపిని దేవుడు నీతి చేస్తాడు. హల్లెలూయా. నా పాపం రక్తంతో కడిగి, యేసు రక్తంతో కడిగి నన్ను పవిత్రం చేసిన తర్వాత దివారాత్రం దీన్ని ధ్యానిస్తానన్నా నేను చేయనంత సఫలమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేను మాత్రం బ్రతకలేదు, నలుగురు బ్రతికిస్తాను. నువ్వు బాగుండాలా, నేను నమ్ముకుందా బాగుండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనము భక్తిహీనులతో సహవాసం చేయకూడదు, దుష్టుడి సహవాసం చేయకూడదు, పాపులను సహవాసం చేయకూడదు, అపహాసం కూర్చున్న చోట కూర్చోకూడదు, కాలు చెప్పకూడదు. హల్లెలూయా. అందువల్ల 5 అధ్యాయం చేస్తారు బాగుంది. 5 అధ్యాయం చేస్తారు బాగుంది. హల్లెలూయా. ఇవన్నీ చేయండి. ఇంట్లో పడుకుని నిద్రపోయేప్పుడు ఆ టీవీని చూసుకొని, దాన్ని చూసుకొని, దీన్ని చూసుకొని, యూట్యూబ్లో చూసుకొని, హల్లెలూయా, దీన్ని చూసుకొని, హల్లెలూయా. అట్ట సచ్చేది కన్నా ప్రభుని చూసి చచ్చిపో. దేవా ఇంకా ఆకపోతే ఆయన అట్టే గాలి లేపట్టు ఒక ఇమాని చెయ్యి, దేవుని పట్టుకుని ఇమాని. హల్లెలూయా. అట్లా అనుకో, ఫీల్ హల్లెలూయా. అట్లా ఫీల్ ఇచ్చిన ఒక ఆశీర్వాదం. చూడు జక్కయ్య, మీకు ఒక అద్భుత విషయం చెప్తా. జక్కయ్య ఏమన్నాడు? పొట్టేవాడు. ఎక్కడ కూర్చున్నాడు? మేడి చెట్టు మీద కూర్చున్నాడు. చూడండి, ఆ చెట్టు మీద కూర్చున్న వాళ్ళంతా జక్కయ్య అంటాడు, అమ్మో ఏంటి లక్షల మంది వస్తారు, ఈయన మన ఇంటికి వస్తే ఎట్లా ఉంటుంది అనుకున్నాడు. ఈయన మన ఇంటికి వస్తే ఇంతమందికి మనం టీ ఇస్తామా, ఇంతమందికి మనం పాలు ఇస్తామా, అమ్మో మనంగా కాదు రే అనుకున్నాడు. ఎవరితో మాట్లాడొచ్చే? ఇమాజినేషన్. ఏమి ఇమాజినేషన్ అంటే ఆహ్వానించడం. హల్లెలూయా. వచ్చి ఆహ్వానించాడు, ఆత్మని ఆహ్వానించాడు. ఏ జక్కయ్య దిగిరావా, నీ ఇంటికి వస్తాను. నా పేరు ఎట్లా తెలిసింది? అంటే ఇమాజిన్ చేయండి. ప్రార్థనలో మోకరి ప్రార్థన తేలిపో, ఆత్మను పరవశం అయిపో. ఇమాజిన్ చేయి, లైఫ్ చేంజ్ అవుతుంది.
హల్లెలూయా. నేను మన పేదలో ఒక అమ్మాయి చెప్పిన, అమ్మ నువ్వు కూర్చున్నా గర్భంతో ఫీల్ అవ్వమా, బండి ఎక్కినా కూర్చున్నా, అయ్యో నేను 3 months ప్రెగ్నెన్సీ ఉన్నాను, ఓ 4th month వచ్చేసింది, ఆ ఫీలింగ్ అట్లా ఇమాజిన్ చేయి, అట్లా నిజమైపోయింది. హల్లెలూయా హల్లెలూయా. అట్లా నిజమైపోయింది. ఒక్క ఫోన్ మూతికి, ఒక ఫోన్ పని అయిపోయింది, ఒక ఫోన్. హల్లెలూయా. ఇమాజిన్ చేయాలి. పాపని ఇమాజిన్ చేయలేదు, పాపని చేస్తే ఇమాజిన్ చేయలేదు. అబ్బా ఇట్లా నగలుంటే అన్నా కదా. దేవునితో కొంచెం భక్తి తొందర భక్తి వస్తుంది, తొందర అభిషేకం కూడా ఫీల్ అవ్వదు. అభిషేకంతో వాలిపోయినా అభిషేకం పైకి వచ్చేట్టు, ఆయన ఆత్మనితో నింపినట్టు అట్లా ఇమాజిన్ చెయ్యి. అన్య భాష వచ్చేట్టు ఇమాజిన్ చెయ్యి. హల్లెలూయా హల్లెలూయా. అభిషేకం రావాలి కోరుకో, అభిషేకం నా మీద రావాలి ప్రభా, నీ ఆత్మ నిండిపోదు, అట్లా ఇమాజిన్ చెయ్యి. అభిషేకం వచ్చినట్టు నిజమవుతుంది, నీ విశ్వాసం మీద నిజమవుతుంది. హల్లెలూయా. ఈ వాక్యం దీవించును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నీతిమంతుల ఇల్లు నిలిచెను, భక్తిహీనుల గుడారము పాడై లేకపోవును. పాడై అంటే రోగంతో పాడై లేకపోదు. ఫ్లైట్ పాస్పోర్ట్ వీసా వచ్చేస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తీసేమంతా